నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. సో ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేసినప్పుడు అంటే ఒక మనిషిని నమ్మొచ్చా లేదా అనేటువంటి విషయం ఎలా తెలుసుకుంటాము అని అంటే ధన పరీక్ష ఒకటి, విషమ పరీక్ష ఒకటి. ఎప్పటికైనా సరే మనం నమ్మొచ్చా లేదా అనేటువంటి దానికి డెఫినెట్గా ఒక క్లారిటీ వచ్చేస్తుందని చెప్పేసి అన్నారు. అందులో మీరు మాట్లాడేటప్పుడు నాకు ఒకటి అనిపించింది అనమాట, అవకాశవాదిని ఎలా గుర్తించాలి అని అడగాలనిపించింది. ఎలా గుర్తించాలి అవకాశవాదిని? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాస్తవంగా చెప్పాలంటే మనిషి అనేటువంటి వాడు అవకాశవాది. నిజంగా గొప్ప వాళ్ళు ఎవరనంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళందరినీ అవకాశవాది అని అంట. కానీ అది రైటియస్ వేలో ఉంటుంది, రాంగ్ వేలో ఉంటుంది. సో ఒక వ్యక్తితో మనము లైఫ్ టైం ట్రావెల్ చేయాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, అంటే జీవితాంతం వాళ్ళతో ట్రావెల్ చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఈ రెండే జీవితాలు. మిగతా అన్ని చోట్ల మనం ఎక్కడైనా వాళ్ళతో మనం కట్ చేసుకోవచ్చు. ఒకటి బిజినెస్ పార్ట్నర్, రెండవది లైఫ్ పార్ట్నర్. ఇద్దరిని మనం పరిశీలించుకోవాలి. మిగతా మనం పరిశీలించకపోయినా మనకు అనవసరం. ఈ ఇద్దరే మన జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు కూడా. ఒకటి ఎవరు? లైఫ్ పార్ట్నర్, రెండవది బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నరు ఫినాన్షియల్గా మనల్ని కింద పడేయవచ్చేమో, కానీ లైఫ్ పార్ట్నర్ లైఫ్ని దెబ్బతీస్తారు. ఈ రెండు విషయంలో అవకాశవాదిని మీరు గుర్తించండి. ఈ అవకాశవాది మనం ఇందాక చెప్పుకున్నాం. అవకాశవాది అంటే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడంలో గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు, జీవితాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందులోపల ఇద్దరు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో తెలుసుకోవాలి. ఆ ఇద్దరు ఎవరు అంటే అర్జునుడు, అదేవిధంగా అశ్వత్థాముడు. అర్జునుడు, అశ్వత్థాముడు ఇద్దరు కూడా ద్రోణాచార్యుడి దగ్గరనే నేర్చుకున్నారు. నిజంగా చెప్పాలంటే ద్రోణాచార్యుడికి సొంత కొడుకు ఎవరు? అశ్వత్థాముడు. కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, శిష్యుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా అంటే కొడుకు మీదనే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి కూడా ఒక అవకాశం వచ్చింది. ఎవరు అంటే ద్రోణాచార్యుడు అనే ఒక అవకాశం ఇద్దరికి వచ్చింది. ఈయన అర్జునుడు ఏం చేశాడు? ఇది ఒక వృత్తాంతం అందరు తెలుసుకోవాలి. అర్జునుడు ఏ విద్య నేర్పించినా నేర్చేసుకుంటున్నాడు, టకా నేర్చుకుంటున్నాడు. అర్జునుడితో పాటు అశ్వత్థాముడు కూడా నేర్చుకుంటున్నాడు, అంతే కాంపిటీషన్గా నేర్చుకుంటున్నాడు. కానీ ఎక్కడ కూడా ఇద్దరు తగ్గట్లే. అప్పుడు ద్రోణాచార్యుడికి అనిపించింది, ఈ ప్రపంచంలో అర్జున్ని దాటగలిగే వీరుకారుడు ఎవరూ లేరు, అర్జున్ని ఓడించే వీరుకారుడు ఎవరూ లేడు. నా కొడుకు కూడా, ఎందుకోసమంటే ద్రోణాచార్యుడు సామాన్యులు కాదు, ఆయనకు కూడా భవిష్యత్తు తెలుసు, ఆయన కూడా జ్యోతిష్ శాస్త్ర పండితుడే. రేపేదైనా భవిష్యత్తు కాలంలో యుద్ధం అంటూ ఏదైనా వస్తే అర్జునుడి నుంచి కూడా నా కొడుకు కూడా థ్రెట్ ఉండకూడదు, కాబట్టి నా కొడుకు ఒక ప్రత్యేకమైనటువంటి విద్య నేర్పించాలి అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు అంటే అశ్వత్థాముడికి ఒక విద్య నేర్పించాడు, వరుణ విద్య నేర్పించాడు. ఏంటి? వరుణ మధ్య అంటే వరుణ మంత్రం చదివే విద్య నేర్పించాడు. చిన్నగా వరుణ మంత్రం నేర్పించాడు. నేర్పించి ఏం చేశాడు, వీళ్ళందరికీ కూడా గురుకులంలో ఉండేవాళ్ళు కదా, కౌరవులు పాండవులు అందరూ కలిసే చదువుకున్నారు. అందరికీ కూడా వెదురు బొంగులు ఇచ్చి, అంటే అప్పట్లో వాటర్ తాగాలంటే ఏంటి? వెదురు బొంగులే. ఎవరిది వాళ్ళకి వాళ్ళకి వాటర్ బాటిల్స్, వెదురు బొంగులు ఇచ్చి మీరందరూ వెళ్ళి నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని రండి అని చెప్పి అందరినీ పంపిస్తారు. వీళ్ళు నది వరకు వెళ్ళి ఆ నీళ్లు ముంచి, అది వెదురు బొంగు అంటే ఇమీడియట్లీ నీళ్లు వెళ్ళదు, మెల్లిగా నిదానంగా నీళ్ళు వెళ్తాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం దొరుకుతుంది అంటే ఒక 30 minutes టైం దొరుకుతుంది, అంతే, 30 నిమిషాలు. ఆ 30 నిమిషాల్లో ఈ యొక్క టైంలో నేను అశ్వత్థాముడికి విద్య నేర్పించుకోవాలనుకున్నాడు. అంటే ఆ ఒక్క క్షణం కూడా గురువును వదలకుండా ఉన్నాడు అర్జునుడు. ఈ గురువు ఆజ్ఞ కదా వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు. వెళ్ళే సమయానికి అశ్వత్థాముడికి అప్పుడు విద్య నేర్పించాడు. ఏంటంటే శబ్దభేరి విద్య అని నేర్పించాడు అశ్వత్థాముడికి. శబ్దభేది అంటే శబ్దమును వినికిడి బట్టి ఎలా బాణం వేయాలనేది శబ్దభేది విద్య నేర్పించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. నేర్పించిన తర్వాత ఒక ఇండికేషన్ చెప్పాడు, నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు ఎన్ని విద్యలైనా నేర్పిస్తాను, కానీ అర్జునుడికి భోజనం చేసేటప్పుడు దీపం ఆరిపోకుండా చూసుకోవాలి, ఇది నీదే బాధ్యత. అర్జునుడు భోజనం చేసేటప్పుడు దీపం ఆరిపోయిందా, నేను మాత్రం ఇంకా అర్జునుడికే విద్య మొత్తం నేర్పియాల్సి వస్తుంది అని అంటాడు. ఎందుకట్లా? ఏమవుతుంది, ఒక రాత్రిపూట ఇంకా సాయంత్రం వేళ భోజనం జరుగుతూ ఉంటుంది. భోజనం చేసేటప్పుడు ఒక్కసారి భయంకరమైన గాలి వచ్చేస్తుంది. గాలి రాగానే కాగడాలు, దీపాలు అన్నీ ఆరిపోతాయి. అన్నీ ఆరిపోగానే వాస్తవంగా నియమం ఏంటంటే చీకట్లో భోజనం చేయకూడదు అని ఒక నియమం. అందరూ ఆగుతారు, ఎవరు తినకుండా అవుతారు. కానీ అర్జునుడు మాత్రం ఏదో ఆలోచనలో ఉండి తింటూనే ఉంటాడు, చీకట్లో తింటూనే ఉంటాడు అర్జునుడు.
3 బుక్కలు పెట్టుకున్న తర్వాత అర్జునుడికి ఆలోచన వస్తుంది, చీకటి ఉంది, నేను అదే చేయితోటి నేను నా చెయ్యి నోట్లోకి పోతుంది తప్ప చెవులోకి ముక్కులో పోవట్లేదు కదా, సో నోట్లోకి నా చెయ్యి ఎలా పోతుంది అంటే నేను అభ్యాసం, ఇంత అభ్యాసం నేను చీకట్లో కూడా ఎందుకు బాణం వేయలేను, శబ్దాన్ని బట్టి కూడా నేను బాణం వేయాలి కదా, ఎలా వేయలేను అని ఒక ఆలోచన తడుతుంది అంతే. ద నెక్స్ట్ మూమెంట్ అది అక్కడ భోజనం అక్కడిదక్కడనే చేయగడేసుకొని ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి ఆ రాత్రంతా కూడా శబ్దభేది విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా శబ్దభేది విద్య నేర్చుకున్న ద్రోణాచార్యుడు అర్జునుడిని చూసి అప్పుడు ప్రామిస్ చేస్తాడు, నేను ఇంత మంచి శిష్యుడిని నేను ప్రపంచంలో చూడలేదు, నీకు నేను పూర్తి శక్తిని దారం పోస్తాను, నీ అంత వీలుకారుడు ప్రపంచంలో ఉండడు అని చెప్పి విజయుడు అని పేరు అప్పుడు ఇస్తాడు ద్రోణాచార్యుడు. దానితో అశ్వత్థాముడికి కోపం వస్తుంది. అశ్వత్థాముడి కోపం వచ్చి తండ్రిని దూషలాడతాడు, తండ్రిని విపరీతమైన దూషలాడతాడు. ఇంత నేర్పిస్తున్నావు చేస్తున్నావు, నేను అర్జునుడి కన్నా గొప్ప వీలుకారుడు అవ్వాలని తండ్రిని తూలనాడితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, నా మంత్రశక్తితో నేను నీకు అద్భుతమైన మణిని ఇస్తున్నానని చెప్పి ఆయన మణిని తయారు చేసి అప్పుడు మణిని ఇస్తాడు. ఆయన మంత్రశక్తిని అంతా మణిగా తయారు చేసి అశ్వత్థాముడికి మణి ఇస్తాడు. ఆ మణి అవకాశవాదంగా తీసుకున్నాడు, తండ్రి అవకాశవాదంగా తీసుకున్నాడు. ఎవరు? అశ్వత్థాముడు. తండ్రి ప్రేమని అవకాశంగా తీసుకున్నాడు, కానీ అర్జునుడు గురువు యొక్క ప్రేమని వాత్సల్యంగా తీసుకున్నాడు, అవకాశంగా తీసుకోలే. గురువు సేవ చేశాడు, గురువు నుంచి ఇష్టపూర్వకంగా వరాన్ని పొందాడు, బలవంతంగా వరం తీసుకున్నాడు అశ్వత్థాముడు. బలవంతంగా అవకాశవాదిగా బలం తీసుకున్నాడు. ఫైనల్గా ఏం జరిగింది? అశ్వత్థాముడు ఏ స్వార్థం వల్ల తీసుకున్నాడో అదే స్వార్థముతో ఎవరైతే పాండుపుత్రుల్ని చంపాడు, నిరాశ్రయుల్ని చంపాడు, ఇంతమందిని చంపడం వల్ల కృష్ణుడు ఏం చేశాడు? శాపం పెడితే ఇప్పటికి కూడా 3000 దివ్య సంవత్సరాలు, ఇదేదో కలికి సినిమాలో వచ్చింది అని అనుకుంటారేమో, ఎస్ ఇట్స్ అ ట్రూ ఫ్యాక్ట్. అశ్వత్థాముని శరీరం నిండా రోగం ఉంటుంది, 3000 దివ్య సంవత్సరాలు అంటే 3000 ఇంటూ 360 సంవత్సరాలు, అన్ని సంవత్సరాల పాటు ఆయన దివ్య సంవత్సరాలు అని అంటారు, అంటే దేవతా సంవత్సరాలు. ఆ దేవతా సంవత్సరాల పాటు ఆయన బతికే ఉంటాడు, కాకపోతే రోగభూయిష్ఠుడు అయి ఉంటాడు. ఇది అశ్వత్థాముడి యొక్క కథ. ఇది అవకాశవాదము, సద్వినియోగం, దుర్వినియోగం, ఇవి రెండు మనకు తెలుస్తున్నాయి. అందుకే మన జీవితంలో ఎవరు వస్తున్నా, మనం ఎక్కడ వస్తున్నా, వాడు ప్రేమని అవకాశవాదంగా తీసుకుంటున్నాడా, వాత్సల్యాన్ని అవకాశవాదంగా తీసుకుంటున్నాడా? ఇప్పుడు కొంతమంది తండ్రి ప్రేమని అవకాశవాదంగా తీసుకుంటాడు, అశ్వత్థాముడిలాగా. తండ్రి ప్రేమని తండ్రి ఏదో బ్లాక్మెయిల్ చేస్తారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, నేను ఇదంటారు. కొంతమంది ఇంట్లో నేను చూస్తూ ఉంటాను కదా, ఇట్లా కత్తి పెడతారు, నాకు యాపిల్ ఫోన్ కొనిస్తున్నావా లేదా, నువ్వు నాకు యాపిల్ 13, 14 వచ్చింది, కొనికపోతే చేయకోసుకుంటా. ఇదే అవకాశవాదం. ఒక మనిషి యొక్క వీక్నెస్ మీద, ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టడమే అవకాశవాదం. ఎవడైతే మనిషి వీక్నెస్ మీద, ఎమోషన్స్ మీద, తర్వాత ఆ మనిషి యొక్క పరిస్థితుల మీద ఎవడైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాడో, ఇన్ ద లీస్ట్ పొజిషన్లో, దీన పరిస్థితుల్లో అవకాశం తీసుకోవాలనుకుంటాడో, అలాంటి వ్యక్తికి దూరం ఉండడమే మంచిది. కానీ వాళ్ళు చుట్టూ మన పక్కనే ఉంటూ ఉంటారు. ఇందులో మీరు చెప్పినట్లు ఏ పరిస్థితులు ఏ రకంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు అనేటువంటి దాని మీద మనకైతే ఆ బుద్ధి ఎప్పుడు ఉండాలని అనిపించింది నాకు. అంటే సిచ్యువేషన్ని ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతి సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి వాళ్ళని మాత్రం అలాంటివి, అదే కదా మనకి కృష్ణుడు నేర్పించేది. ఇప్పుడు మహాభారతం మొత్తం చూస్తే కృష్ణుడు ధర్మయుద్ధమే చేశాడు, కానీ అధర్మవర్తుల్ని చంపాడు. ధర్మయుద్ధం కూడా విచక్షణ తెరలాడు. కర్ణుడు అడిగాడు, నేను నేల మీద ఉన్నాను. ఏమంటాడు కర్ణుడు బాణం వేసేటప్పుడు? నేను నేల మీద ఉన్నాను, నా రథం పడిపోయింది, నా అస్త్రములు లేవు, నా మీద బాణం ఎట్లేస్తావు అని చెప్పేసానంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, ఒక నిరాశ్రయురాలు, ఒక స్త్రీ నిండు సభలో నిల్చుంది, అందరికీ దండం పెడుతుంది, మీరందరూ అతిరథ మహారథులు, ఒక స్త్రీకి నువ్వేమన్నావు? నువ్వు కులట అని చెప్పి నీ నోటితోటి అన్నావు. ఎలా అన్నావు? అది అధర్మం కాదా? నువ్వు ఆమెను అక్కడ చంపలేదా మానసికంగా? ఇక్కడ శారీరకంగా చేస్తున్నావు, అక్కడ ఆమెను మానసికంగా చంపావు. నువ్వు చేసింది అక్కడ అధర్మం అయితే, నేను చేస్తుంది ఇక్కడ ధర్మం. కాబట్టి ఇదే అవకాశవాది. కృష్ణుడు మహాభారతాన్ని మొత్తం కూడా అవకాశవాది అయ్యే నడిపించాడు. నిజంగా చెప్పాలంటే
భీష్ముడు తనకు మాలిన ధర్మంతోటే ఉన్నాడు మహాభారతంలో. ఏమని, నేను ప్రతిజ్ఞా పాలన చేశానన్న ధర్మంలోనే ఉన్నాడు భీష్ముడు తను ఏమనుకుంటున్నా అంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ధర్మం తప్పలేదు అనుకుంటున్నాడు. కానీ లాస్ట్కి చెప్తున్నాడు కృష్ణుడు, చంపేటప్పుడు చెప్తున్నాడు, నువ్వు నీకు మాలిన ధర్మాన్ని పాటించడానికి లోక ధర్మాన్ని వదిలేసావు, నువ్వు అధర్మం వైపు నిలిచావు. కౌరవులు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ చేసింది తప్పు. ఒక స్త్రీని వివస్త్ర చేసి అపహాస్యం చేసిన దానికి నువ్వు వత్తాసు పలుకుతూ నువ్వు యుద్ధానికి వచ్చావు అంటే నువ్వు అధర్మం చేసినట్టే. నువ్వు ప్రతిజ్ఞ చేసావు, ఏమని ప్రతిజ్ఞ చేసావు? కురు సామ్రాజ్యాన్ని కాపాడుతని ప్రతిజ్ఞ చేసావు. సరే, అది నీ ధర్మం కరెక్టే. కానీ కురు సామ్రాజ్యాన్ని కాపాడే ప్రయత్నంలో కురు సామ్రాజ్యానికి సంబంధించిన స్త్రీకి మానహీనత జరుగుతున్నప్పుడు నువ్వు కాపాడాలి కదా, అది నీ బాధ్యత కదా. నువ్వు ఎందుకు కాపాడలే? అప్పుడు ఎందుకు నోరు మూసుకున్నావు? కాబట్టి నేను చంపుతున్నా అని చెప్పాడు. ఇదే అవకాశవాది అంటే. అవకాశవాది ధర్మము గెలవచ్చు, అవకాశవాది అధర్మం వైపు వెళ్ళొచ్చు. కానీ నువ్వు ఎక్కడున్నావు అనేది నీ విచక్షణ, నీ డిటర్మినేషన్. ఆ డిటర్మినేషన్ కావాలంటే నువ్వు మళ్ళీ పురాణాలకు వెళ్ళాలి, మహాభారతం పూర్తిగా చదవాలి, శ్రీమద్ భగవద్గీత చదవాలి, నేను చెప్పే వీడియోస్ చూడాలి, నోట్స్ కూడా రాసుకోవాలి. మనం ఎగ్జాంపుల్గా అశ్వత్థాముడిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అశ్వత్థాముడికి ద్రోణాచార్యుడు ఎక్కువ కంఫర్ట్స్ ఇచ్చాడు, పుత్రవాత్సల్యం ఎక్కువ చేశాడు. అతివాత్సల్యము కూడా తప్పే. ఇంకోటి, ఇందాక నేను చెప్పినట్టుగా మీ ఎమోషన్స్ని వాడుకొని, మీ యొక్క వీక్నెస్ని వాడుకొని ఎవరైతే అవకాశవాదులుగా ఉంటారో అలాంటి వాళ్లను చాలా దూరం పెట్టండి. అలా పెడితేనే మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరి ఇందాక చెప్పినట్లు ఓవర్ కంఫర్ట్ ఇచ్చి మనిషి మొత్తాన్ని లాక్కునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటారో, స్వీట్ కోటెడ్ పీపుల్ మన చుట్టుపక్కలే ఉంటారు. మనకు అది అర్థం కూడా కాదు. ఇట్స్ ప్యూర్ గ్యాస్ లైట్. సింపుల్ చెప్పాలంటే ఇందుకు ఇక్కడ చెప్తా, కార్పొరేట్ కల్చర్లో చెప్తాను. ఈ కార్పొరేట్లో ఎంప్లాయీస్ ఫస్ట్ రాగానే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఇమ్మీడియట్లీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఇమ్మీడియట్లీ వాళ్ళ క్రెడిట్ కార్డు ఇప్పించేస్తారు. 3 monthsకి 1 monthకి క్రెడిట్ కార్డులు ఇప్పించేస్తున్నారు ఇమ్మీడియట్లీ. ఎందుకోసం అంటే వాళ్ళు అప్పులు చేయాలి, వాళ్ళు అప్పులు చేస్తేనే వీళ్ళు బానిసలుగా ఉంటారు, లేకపోతే ఉండరు. ఇది కార్పొరేట్లు చేసే అవకాశవాదం. వాళ్ళకి ఎంప్లాయీస్ ఎన్ని రోజులు అప్పులు చేస్తూ ఉంటే వాళ్ళంతా బానిసలుగా వీళ్ళ దగ్గర ఉంటారు. మీకు లగ్జరీ కంఫర్ట్ ముందే ఇచ్చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు అని అంటే ఇట్స్ ప్యూర్ స్కామ్. మిమ్మల్ని బానిస చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని అవకాశంగా మార్చుకొని వాళ్ళ కంఫర్ట్స్ని పెంచుకుంటున్నారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.